కానీ మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు. భక్తి ఉంటే భయం ఉండదు. భక్తి చేస్తారు గానీ భయం లేని భక్తి చేస్తూ ఉంటారు. కదండీ! అలా మనం ఉండొద్దు గానీ భయభక్తులతో మన దేవుడైన యెహోవాను, మన దేవుడైన మన ప్రభువును, మన యేసయ్యను మనం ప్రార్థించినప్పుడు, భయభక్తులతో మనము భక్తి చేసినప్పుడు, మనం ప్రభువుని ఆరాధించినప్పుడు ఆయన మన కొరకు మేలు దాచి ఉంచాడంట. నరుల ఎదుట ఆయన ఆశ్రయించు వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదిగా ఉన్నదని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో వాగ్దానం చేస్తున్నాడు కదండీ! అలాగే దేవుడు తనను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినో, ఏది అవి కంటికి కనబడలేదంట. హృదయానికి గోచరం కాలేదంట. కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదంట. ఎవరి కొరకు? దేవుడు తన్ను ప్రేమించు